హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. సామెత Proverbs 29 18వ వచనం చదవడానికి ప్రయత్నించండి. 18th verse. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దైవోక్తి లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారట. Where there is no vision, the people perish. తెలుగు కంటే ఇంగ్లీష్ కరెక్ట్ ఉంది. More than Telugu, English is correct. విజన్ లేకపోతే Where there is no vision, డిస్ట్రాక్ట్ స్టార్ట్ అయిపోద్ది. the destruction begins. డబ్బు లేనోడు పేదోడు కాదు. The one who doesn't have money is not poor. డబ్బు లేకనే దరిద్రుడు కాదు. The one who does not have money is not దానికంటే poverty. బలమైన మాట దర్శనం లేనోడు దరిద్రుడు అని నేనంట. I say the one who does not have a vision is poverty. తన యొక్క జీవితంలో ఒక విజన్ లేకపోతే, A person who doesn't have a vision for his life, వాడు నిజంగా దరిద్రుడే. that person is really poor. చూడండి, ఒకరు పెళ్లి చేసుకునేవారు, If a person is marrying, అమ్మ నేను ఒక మంచి ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనేది ఒక దర్శనం. see, a man who wants to marry, he should have a vision. I want to marry a good woman, a woman who is like this. అందరు చేసుకుంటారు కదా, నేను చేసుకునేది అనేది దరిద్రం. The one who says I will marry because everybody is marrying, that is poverty of mind. నా బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ మంచి వాటిని నేను తినాలన్నది ఒక దర్శనం. I want to eat what is good for my body, good proteins and minerals. That is vision. అంటే మీకు నేను అర్థం చెప్పడానికి ట్రై చేస్తున్నా. I'm trying to show you the meaning. ఇప్పుడు చూడండి, Now listen. నీ వ్యూ మారిపోవాలి. Your view has to change. చెప్పుకోండి మీరు కూడా. You also say for yourself. నువ్వు ఈగల్ లాగా చూడాలి. I have to see like an eagle, you say. ప్రొఫెటికల్ ఐ తో చూడాలి. You have to see with a prophetical eye. దేవుడు నీ లోపల ప్రొఫెటికల్ ఐని పెట్టాడు. God has put a prophetical eye in you. దాన్నే ఇన్నర్ ఐస్ అంటాం. That only we call it as inner eyes. 2 కన్నులు ఉన్నాయి కానీ దాన్నే 3వ కన్ను అని చెప్తారు. థర్డ్ ఐ అంట నేను. I call it as third eye, besides the 2 eyes that we with which we see. లేదా మనిషికి 5 సెన్సెస్ ఉన్నాయి, అంటే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 6 ఐ అని చెప్తా, అంటే 6 సెన్సెస్ అని చెప్తా. దీన్నే నేను ఏం చెప్తా అంటే ప్రొఫెటికల్ ఐ అని చెప్తా. See, we have 5 senses, we know all about it, but there is another sense called as prophetical sense. That is only prophetical eye. దీన్నే లోపల ఇన్నర్ ఐస్ అని చెప్తాం. That only we call it as inner eyes. మనిషి కళ్ళు లోపల బయట ఉన్నట్టే లోపల కూడా 2 కళ్ళు ఉంటాయి. మీరు నన్ను నమ్మడానికి ప్రయత్నించండి. Oh, you just believe me, as we have eyes outside, we have inner eyes within us also. నేనైతే చూసేది దర్శనాలను, నేను చూసేది మాత్రం నా ఎక్స్పీరియన్స్ తోటి వార్తనే చూస్తా. Oh, in my experience I am sharing, I see with my inner eyes only. అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. So understand this. ఇక్కడ నన్ను క్షమించండి. Oh, forgive me here. ఇవి మూసుకుంటే అవి తెరవబడి, అవి తెరిస్తే ఇవి మూసుకోం. See, if we shut the outer eyes, then the inner eyes will open. But when our inner eyes open, if you don't shut your outer eyes, అవి తెరవాలంటే దేవుడు, if God has to open our inner ఇవి eyes, మూసుకున్నా మూసుకోపోయినా అవి తెరవబడతాయి. even if you close or open the outer eyes, the inner eyes will open. అవి తెరవబడ్డాయి అంటే ఊకే తెరవబడే ఉండయి. Oh, it is not that always it is kept open. ఓపెన్ అయితే ఉంటాయి, మళ్ళీ క్లోజ్ అయితే ఉంటాయి. It will open and close. సేమ్ అంతే మీరు కూడా.
You also like that. 24 గంటలు 24/7 స్పిరిట్ లో ఉండలేరు ఎవరు కూడా. Oh, we cannot always be 24/7 in spirit. అందుకే దేవుని యొక్క పిల్లలు గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. That's why remember this. అంటే దాంట్లో ఉండడానికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి మనం. Always we should attempt to and try to be in that spirit. ఒకవేళ 24 hour రౌండ్ బై క్లాక్ గనుక మనం అట్లనే ఉంటే ఇక మనం మళ్ళీ ఇక ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు. If we are 24/7 in the same spirit, we need not even pray. అయితే గమనించండి ప్రయత్నించండి. But understand this. దురదృష్టం ఏంటంటే The sad thing is, ఈ ప్రొఫెటికల్ అయిన పక్కకు పెట్టి ఈ రోజు today we keep aside this prophetical eye. మనుషులు ఈ కళ్ళతోటే దర్శనాలు చూస్తున్నారు తప్ప With this outside eyes they are seeing visions. లోపల ఒక 6th ఐ అంటే థర్డ్ ఐ లేదా 6th సెన్స్ అన్నది ఉంటదని మనుషులకు తెలియదు. People are ignorant that there is an inner eye, that there is a 6th sense in them. అది గనక ఓపెన్ అయినట్టయితే If at all that is opened, మీ జీవితాలు మొత్తం మారిపోతాయి. your whole life will change. దాన్ని ఈగల్ అనాయింటింగ్ అంటాం. That only we call it as eagle దాన్ని anointing. పక్షిరాజు అని చెప్తాం. For that only we call it as అసలు ఈగల్ అంటేనే స్ట్రెంత్. eagle itself means అంటే strength. ఈగల్ అంటేనే న్యూ స్ట్రెంత్. Eagle itself means new strength. స్ట్రెంత్ వేరు, న్యూ స్ట్రెంత్ వేరు. See, new strength is నీ different. బాడీలో Strength is కలిగి different. ఉండేది స్ట్రెంత్. See, what you have is strength. రోజు రిన్యువల్ అయ్యేది న్యూ స్ట్రెంత్. That every day that is renewed is called new strength. అందుకే గమనించండి ప్రయత్నించండి. That's why I understand this. ఈ ఈగల్ ఎప్పుడు కూడా తన యొక్క పిల్లలకు గూడును సమకూర్చేటప్పుడు That's why this eagle always makes a nest for its eaglets. ఇది వేరే లాంటి పక్షి కాదు. It is not unlike other birds. కొన్ని ఇట్లా కుచ్చుకునేటట్టు ఆ వాటిని తీగలు లాంటివి పెడుతుంది అది. It will put some thorns in it. ఆ గూడు తయారు చేసినప్పుడు When it makes a nest, అర్థమవుతుందా? are you understanding? ఆ బర్డ్ చిన్న బేబీ The eaglet, లోపల కంఫర్ట్ గా ఉండనియది ఇది. it does not allow the eaglet to be comfortable in that. ఎట్లాంటి తల్లి ఉండదేమో. No mother will be like that. నన్ను అడిగితే ఇదే నిజమైన తల్లి. But this is the real mother. అర్థం చేసుకోండి. Understand? అంటే అది ఎగరడానికి కొంచెం పెద్ద కాగానే As soon as the little bird grows, దాని లోపల ఇట్లాంటి అంటే కుచ్చుకునే లాంటివి పెట్టింది గనక because it kept these thorn like things, ఇది ఇటు ఇట్లా జరిగితే ఇటు కుచ్చుకుంటది. if that little bird moves, it will get pricked. అంటే ఈ here. బేబీ యొక్క బాడీ పెరిగితే ఇటు తిరిగితే ఇటు కుచ్చుకుంటది. As the baby body grows, if it turns this side, it pierces. అంటే బర్డ్ ఆ చిన్న బేబీకి కంఫర్ట్ ఉండదు ఇక. Now the little eaglet does not have comfort in that అప్పుడు nest. ఈగల్ ఏం చెప్పుద్దంటే Then the eagle will say, ఏంది నీకు ఇలా కంఫర్ట్ లేదా అంటది. it will ask, okay, you're not comfortable in this nest? అవును మమ్మీ నాకు కంఫర్ట్ లేదంటే The child says, no mama. మరి ఇక ఎంతకాలం మీ గూడులో ఉంటావు బయటికి రా ఎగరటానికి అంటది. Then it will say, how long will you be in the nest? Now come out, let's fly. మీ అందరికీ నేను ఇదే చెప్తున్నా. The same thing I'm telling you all. మనం ఒక కంఫర్ట్ జోన్ చేసుకొని కంఫర్ట్ జోన్ తయారు చేసుకొని అలా కూర్చొని ఉంటాం. We create a comfort zone and settle in that. కానీ దేవుడు కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ఆ తీగలు పెట్టినట్టు పెట్టి కుచ్చుతా ఉంటాడు. ఎందుకోసం అంటే నువ్వు అందులోనే ఉంటే ఎగరవు కాబట్టి నువ్వు అవి కుచ్చుకున్నప్పుడే ఎగురుతావు. అందుకే సమస్యలు వచ్చినప్పుడే నీ మీద స్ట్రెంత్ రిలీజ్ అయ్యి నువ్వు ఈగలాగా పైకి ఎగురుతావు. That's why God creates this kind of wires in our lives so that we are not sitting idle in that comfort zone, but we will rise up and fly. అందుకే ఉండి సడన్ మనీ కడుపు నొప్పి స్టార్ట్ అయిపోద్ది. Suddenly you may have stomach pain. బిజినెస్ డౌన్ అనిపిస్తుంది. Sometimes you feel business is down. ఎవరో చనిపోయినట్టు అనిపిస్తుంది. You feel somebody died. ఎవడో మనం తిట్టడం ప్రారంభిస్తాడు. Somebody will accuse us. బ్యాంక్ బ్యాలెన్స్ బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది. You feel that bank balance has come న్యూసెన్స్ down. జరుగుతూ ఉంటాయి. Every nuisance keeps taking మనకు place. జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. Sometimes we want to pull our కానీ hair. నీకు అర్థం కావాలి. But you have to understand. దేవుడేదో దేవుని యొక్క పిల్లల ఫోర్స్ గా పనిచేస్తున్నాడు. That means God is working a force for నేను you. కంఫర్ట్ జోన్ నుంచి లేపడానికి ఇష్టపడుతున్నాడు. God wants to raise you up from the comfort నేను zone. కంఫర్ట్ జోన్ నుంచి లేపితేనే నీ మనీ మల్టిప్లై అవుతుంది. When you rise up from the comfort zone only, your money will multiply. అందుకే ఈగల్ దేవుని యొక్క పిల్లలు ఇప్పుడు పక్షిని బయటికి తీసుకొని వస్తది. Now that's why the eagle brings the bird outside. అయితే గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. No, understand this. అది దాని యొక్క బర్డ్ ని తన యొక్క బేబీని దాన్ని ప్రేమిస్తుంది కనుక అది కంఫర్ట్ జోన్ లోనే ఉంచదు. Because it loves the bird, its baby, it does not keep it in the comfort zone. మనం అట్లనే ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీలోనే కూర్చొని ఉంటాం. ఆ డబ్బులు ఇస్తున్నాడు ఇక్కడే పని చేస్తాడు. అందుకే దేవుడు కొన్ని తీగలు పెడతాడు. అవి కుచ్చుకున్నప్పుడు ఏమైందంటే బయటకు వచ్చి సొంత కంపెనీ స్టార్ట్ చేస్తారు. That's why we also settle down in a company because we are receiving the monthly salary and comfortable. But God allows some disturbance there so that we can rise up from that and start our own company. కొన్ని ప్లేసెస్ లో ఉంటారు వాళ్ళకి వాక్యం అందదు. అయినా అట్లే ఉంటారు. అందుకే వాళ్ళు అక్కడి నుంచి కదలకుండా ఉంటాయి. ఎవడో లేసి వీళ్ళని తిట్టడానికి ప్రారంభిస్తాడు. ఆ భయానికైనా వీళ్ళు లేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. Some people live there and where there is no word, they want to settle down there only and be satisfied. But God allows such a situation that somebody accuses them so that they will rise up from there and
come to receive the word. అర్థమవుతుందా? Are you understanding? అర్థమవుతుందా? Are you understanding? దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, దేవుడు దేవుని యొక్క బిడ్డలారా చేసే డైరెక్షన్ అంతా కూడా whatever direction God does is నీ విజన్ మార్చాలని, to change your నీ vision, దర్శనాన్ని మార్చాలని, to change your vision. నిన్ను ప్రొఫెటికల్ ఐలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. God desires that you see with your prophetical eye. బైబిల్ ఒక వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. I want to introduce a man from the Bible. న్యాయాధిపతులు Judges 16వ అధ్యాయము 16th chapter 23 నుంచి. from 23. సామ్సోను Samson, రెండు కళ్ళు తీసేయబడ్డాయి. his two eyes have been plucked out. రెండు కళ్ళు తీసేయబడ్డాయి. His two eyes have been plucked out. ఎవరైనా ఏమైనా చేయాలంటే కళ్ళతోటే చేస్తాడు. If anybody has to do anything, it is with his eyes. కనబడితేనేగా చేసేది. Only if he can see, he can ఇప్పుడు do ఆ రెండు కళ్ళు something. పోయినాయి. Now he lost his both eyes. ఫిలిప్సీలు తీసేశారు. The Philistines have removed it. ఏమీ కనబడట్లే. Now he can't see anything. ఇంకా ఏం చేయగలడు? Now what can he do? మీకు సంగతి తెలుసా? One thing do you know? Delilah, తన కాళ్ళ మీద అతన్ని నిద్రపుచ్చేటట్టు చేసి when she made him sleep on her lap, ఈ యొక్క వెంట్రుకలు మొత్తం కూడా తీయించేసింది. she got all his hair removed. మళ్ళా తలక్షౌరం చేయబడ్డది. His head was shaved. తలక్షౌరం చేయబడ్డది కనుక ఇప్పుడు ఆ అభిషేకం అతని మీదకి రాట్లే. Now because the head was shaved, anointing was not operating on him. రెండు లాస్ అయిపోయిందండి. Now he lost two ఒకటి things. తల మీద క్షౌరం చేయబడ్డ దాన్ని బట్టి అభిషేకం రాట్లే. Because of the shaving, he lost his anointing. రెండోది కళ్ళు లేవండి. Now he has no sight. ఎంత దురదృష్టమైన పరిస్థితి వచ్చిందో గమనించడం ప్రయత్నించండి. What a sad state of affairs. ఈ యొక్క ఫిలిప్స్ లో బానిసగా చేసుకొని వాళ్ళు పని చేపిస్తున్నారు, వెట్టి చాకిరి చేపిస్తున్నారు. ఆ యొక్క ఎద్దులు ఆ గానుగను పని చేయాల్సింది ఈయనతో చేపిస్తున్నారు. అదంతా కూడా Now the Philistines have made him a slave and they are making him do the work what the animals do. కానీ బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. But the Bible says, అతడు కళ్ళు లేకపోయినా కూడా though he did not have his eyes, అతని లోపల దేవుడు పెట్టిన ఈ యొక్క ఈగల్ ఐ, ప్రొఫెటికల్ ఐ, దేవుని యొక్క కన్ను, విశ్వాసంతో చూసే కన్ను మాత్రము దయ్యం తీసివేయలేకపోయింది కనుక ఫిలిప్సీలను చంపాలనే దర్శనం మాత్రం అతని ముందు అదే విధంగా ఉన్నది. because though he lost his eyes, the inner eye, his faith eye was not lost. The vision that he had, that he has to destroy the Philistines, that vision he continued to have it. ఈ రెండు కళ్ళు పోయినాయి. Both these eyes are lost. కానీ అతనికి సిక్స్ సెన్స్ అనేది పనిచేస్తుంది. But his sixth sense is working. అతనికి థర్డ్ ఐ అనేది ఓపెన్ అయి ఉన్నది. The third eye was open. అందుకే మూమెంట్ అవుతూనే ఉన్నాడు. He was moving forward. ఈ భూమి మీద పరిస్థితులు ఏ విధంగా వచ్చినా, Whatever the situation may be on the earth, అవి నిన్ను డిస్ట్రాక్ట్ చేసినట్టు అనిపించినా, though it looks as if they have destroyed అవి you, నిన్ను పడద్రోసినట్టు అనిపించినా, though you feel they have been pushing you down, నీకు ఛాలెంజింగ్ టైమ్స్ వచ్చినా, even if you have challenging times, నువ్వు ముందుకే వెళ్తావు తప్ప వెనుకకెళ్ళవు. you will only go forward but not backward. ఎందుకంటే నీ థర్డ్ ఐ అనేది ఓపెన్ అయి ఉన్నది కాబట్టి. Because your third eye is open. ఎట్లా ఓపెన్ అయితండి థర్డ్ ఐ? How will it open? అందుకే ఈ యొక్క ఉరుములు, మెరుపులు, ఆ యొక్క ఆకాశంలో వర్షము అన్ని కూడా తుఫాన్ వచ్చినప్పుడు బర్డ్స్ అన్ని కూడా వెళ్ళిపోయి దేవుని యొక్క బిడ్డలారా గమనించండి గూళ్ళల్లో దాక్కుంటాయి. That's why when there's thundering and lightning, all these birds from the nest they go and hide. కానీ ఒక ఈగల్ మాత్రం, పక్షిరాజు మాత్రం ఒక్కటే ఆ టైంలోనే ఎంజాయ్ చేయడానికి రివర్స్గా ఛాలెంజింగ్ టైంను ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఆ వర్షము, ఆ తుఫాను, ఆ ఉరుములు వచ్చేటప్పుడు అన్నీ లోపల పోతే ఇదొక్కటే బయటకు వచ్చి తుఫాన్ వచ్చే టైంలో, వర్షం వచ్చే టైంలో రివర్స్గా వెళ్తూ ఉంటుంది. అంటే అది ఛాలెంజింగ్ టైంలో ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తుంది, హైట్లోనికి ఎగురుతుంది. మీకదే చెప్తున్నా, నీ జీవితంలో ఛాలెంజింగ్ టైమ్స్ వచ్చినప్పుడు నువ్వు హైట్స్లోనికి వెళ్తావు. Unlike the other birds which go into hiding during the stormy times, the eagle, it will rise up during that time and it will go against the waves, against the currents of the air, against the storm, and it flies. And the same thing I am telling you, in your situations also, you do not have to fear, but you go against it. అందుకే దేవుని యొక్క దూతలకు 4 ముఖాలు ఉంటే, దేవుని యొక్క బిడ్డలారా చూడండి, ఆ 4 ముఖాల్లో ఒక ముఖము పక్షిరాజు యొక్క ముఖం. అందుకే ఆ దూత మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎనైంటింగ్ రిలీజ్ అయ్యి ఆ టంగ్స్ కూడా వచ్చేస్తాయి, ఆ భాషలు కూడా వచ్చేస్తాయి, ఆ బ్రేక్ త్రూ వస్తుంది, ఆ స్ట్రెంత్ వస్తుంది మనకు. As the angel has 4 faces, when these angels come, when this eagle anointing comes upon you, the same eagle tongues will come upon you, the eagle vision, eagle strength you receive. చూడండి, ఇతను 2 కళ్ళు తీసేశారు. Now they were plucked out both the eyes. కానీ అతని లోపల ఉన్న ప్రొఫెటికల్ ఐ మాత్రం తీయలేకపోయారు. But they could not remove the prophetical eye from him. ఇంత ముందు చంపిన దానికంటే ఇప్పుడు చంపిన మనుషుల లెక్క ఎక్కువ, 3,000 మందిని చంపి పడేసిండు ఒకటేసారి. That's why the number of people he killed now was much more than what he killed earlier. అర్థమవుతుందా అండి? Are you understanding? అంటే నేను ఏం చెప్తున్నంటే, What I'm saying is, ఒకసారి సూపర్ న్యాచురల్ తో మీరు కనెక్ట్ అయితే, once you're connected to the supernatural, మీ జీవితంలో ఉన్న ఎనిమీస్, ఈవిల్ స్పిరిట్స్ 3,000 కూడా ఒకటేసారి చనిపోగలవు.
Oh, if you have your enemies, evil spirits, at one shot 3,000 can also die. కనుక నువ్వు స్టైల్గా బోల్డ్గా ధైర్యంతో సంతోషంతో ఇంకెట్లా చెప్పాలి చూసి ధైర్యం చూసి చెప్పు నీకంటే నేను చాలా గ్రేట్ అని చెప్పు. You can very stylily, confidently, with boldness, you can see to the devil and say, I can just destroy you. అర్థమైందా నేను మీకు ఏం చెప్పాను? What I told, did you understand? దయ్యాన్ని చూసి మీరు ఏం చెప్పాలంటే, When you see a devil, what you have to say is, ఇట్లా ఇంతకుముందు వణుక్కుంటా భయపడుకుంటా గడగడ వణుక్కుంటా అదే అని ఇదని భయపడ్డారు. అది ఇప్పుడు అట్లా కాదు. మంచిగా స్టైల్గా విశ్వాసంతో ధైర్యంతో సంతోషంతో చూసి వాడి వైపు చూచు నీకంటే నేను చాలా గ్రేట్ అని చెప్పు. you can look to the devil stylishly and with boldness and with happiness and boldness and courage, you can say, I am much greater than you, O devil. నా మీద ఈగల్ అనాయింటింగ్ ఉంది. I have the eagle anointing on me. నాకు డిప్రెషన్ లేదు. I have no depression. ఎవరికైనా డిప్రెషన్ ఉంటే నవ్వడం ప్రారంభించండి. If you have depression, just begin to laugh. శాంసన్ యొక్క 2 కళ్ళు తీసేయబడ్డాయి. Samson, both eyes were plucked out లోపల ఐ అట్లనే ఓపెన్ అయింది కాబట్టి, because the inner eye was opened. అర్థమవుతుందా? Are you understanding? చర్చ్ చెప్పుకోండి, Church, say, నా మీద ఈగలు ఉంది. there's an eagle anointing upon me. మన క్రిస్టియన్స్ అంతా కూడా క్షమించండి నేను అంటున్నాను కాదు, పావురం దగ్గరే ఆగిపోయారు. అది చాలా చిన్నది, ఈగలు చాలా పెద్దది. నా టీచింగ్స్ మిమ్మల్ని ఈగల్లాగా మార్చేస్తాయి. Most of our Christians are stuck with the dove anointing itself. No, but that is too small. No, rise up, come to the eagle anointing. That is too high. When you listen to my teachings, you will come to this eagle anointing. యోహాను సువార్త John's Gospel 6:7 నుంచి 14 చదవమా. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆ శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ, ఇక్కడ ఉన్న చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొని. చాలు ఇచ్చునండి, గమనించడం ప్రయత్నించండి. Now listen. ఇక్కడ బైబిల్ ఈ విధంగా సెలవుస్తుంది. The Bible says like this. ఈ యొక్క 6th చాప్టర్లో ఇంట్రెస్టింగ్ గమనించండి. It's very interesting in this ఈ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నట్టు వాక్యంలో మనం చూస్తాం. We see about this 5 loaves and 2 fish. కానీ ఎప్పుడైతే దేవుడు వాటిని పట్టుకొని థాంక్స్ చెప్పిండో, When Jesus took it and gave thanks. దేవుడు పైకెత్తి చూసి వాటిని కన్నులను ఎత్తి చూసి దేవుని యొక్క బిడ్డలకు థాంక్స్ చెప్పిండట. When he lifted his eyes and saw upwards and gave thanks. అంటే ఆయన వ్యూ మారింది, His view changed. ఆయన విజన్ మారింది, His vision changed. ఆయన ప్రొఫెటికల్ ఐతో చూసిండు, He saw with his prophetical eye. ఈగల్లాగా చూసిండు. He saw like an eagle. అందుకే మల్టిప్లై అయింది. That's why it multiplied. నీ యొక్క బాడీలో హీలింగ్ కోసం నువ్వు ప్రొఫెటికల్ ఐతో చూడాలి. For your healing in your body, see yourself with a prophetical నీ eye. యొక్క బిజినెస్ ప్రాస్పెరిటీ కొరకు నువ్వు ప్రొఫెటికల్ ఐతో చూడాలి. For your business prosperity, see that business through a prophetical eye. అందుకే ఇర్మియాతో దేవుడు అన్నాడు, That's why God told to Jeremiah. నీకేం కనబడుతుంది? What do you see? అసలు చలికాలం ఏం కనబడదు. ఎందుకోసం అంటే మంచు ఉంటుంది, అన్ని రాలిపోతాయి. కానీ ఇతడు మాత్రం ఏం చెప్తుండే తెలుసా, అక్కడ అట్లా లేపైనా అదంతా కూడా చిగిరించినట్టు పూసినట్టు కనబడుతుంది అని చెప్పిండు. Oh, though during the snowy season nothing is seen, but yet Jeremiah said, I can see the flourishing of the tree. దాన్ని ఏమంటామంటే ప్రొఫెటికల్ ఐ అంటాం. That's why we call it as prophetical eye. అంటే ప్రవక్త యొక్క కన్నులు అంటాం. We call it as prophetical eye. యేసు ప్రభు ఎప్పుడైతే దీంట్లో మూవ్ అయ్యిండో, When God moved in this, మల్టిప్లై స్టార్ట్ అయింది. multiplication started. 5,000 మంది తిన్నారు. 5,000 people ate. 12 గంపలు ఎత్తబడ్డాయి. 12 baskets were collected. సేమ్ మీకు ఇదే చెప్తున్నా. Same thing I'm saying. ఎప్పుడైతే మీరు ప్రొఫెటికల్ ఐలో మూవ్ అవుతారో, When you move in the prophetical eye, మీరు మల్టిప్లై అవుతారు. you will multiply. చూడండి, ఇటు గమనించారు, ప్రయత్నించండి. Now understand this. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా, Now what I'm saying, నీ వ్యూ అన్నది మారాలి. your view should change. నీ వ్యూ అన్నది చేంజ్ కావాలి. Your view should change. అప్పుడే Only then మారిపోద్ది. everything will change. దాన్ని
ఈగల్ ఐ అంటాం. For that only we call it as eagle eye. నెక్స్ట్ వీక్ కూడా ఇదే చెప్తా. Next week also I'll share about దాన్నే it. నా భాషలో ఈగల్ అనాయింటింగ్ అంటాం. That only we call it as eagle anointing. మా దగ్గర ఏమీ లేదు కనుక మేము దేవునికి ఇయ్యలేము అనుకుంటారు. Many people think we don't have anything, so we cannot give anything to God. విశ్వాసం అన్నది ఒక కాడ కాదు, అన్ని చోట్ల పని చేయాలి. See, faith is something which you have to apply at every ఎప్పుడో ఒకసారి situation. వాడాలి కదా జీవితంలో. Or did you use it once at least? అయితే ఇప్పుడే వాడటానికి ప్రయత్నించు. Now begin to use it. చూసుకోవాలి. You have to see. నీ వ్యూ మారాలి. Your view should change. నీ వ్యూ చేంజ్ కావాలి. Your view should change. ప్రొఫెటికల్ ఐతో చూడాలి. Begin to see things through prophetical eye. ఇక ఈగల్ పైనుంచి చూసి కింద దిగొచ్చి ఎట్లా చేస్తుందో మనం అట్లనే చూడాలి విశ్వాసంతో. As the eagle sees from top and comes down and takes its prey, like that you have to see. అందుకే స్నేక్స్ చూడండి. That's why you see snakes. పాములు Snakes. స్నేక్స్ తెలుసు కదా. You know snakes. ఈగల్స్ కి భయపడతాయి. It fears eagles. దాని నోస్ తోటి తన ముక్కుతోటి బాగా పొడిచి చంపేస్తుంది అది. It will pierce with its beak. It will destroy it with its అది beak. బాగా అది కొట్టే ఆ ముక్కుతోటి కొట్టే దెబ్బలకి అది స్నేక్స్ తట్టుకోలేవు. అంత పాయిజన్ ఉన్నా కానీ డిస్టర్డ్ అయిపోతుంది. దీని పవర్ ఎక్కువ ఉంటుంది ఈగల్ది. అందుకే ఇట్లా పొడుస్తుంది వదులుతుంది ఆడుకుంటుంది. దాన్ని పైకి తీసుకుపోతుంది, కింద ఎత్తుతుంది, పైకి తీసుకుపోతుంది, కింద ఎత్తుంది, వదలదు అసలు. ఈగలు పొడుస్తూ ఉంటుంది. The eagle does not leave the snake just like that. It will beat it. It will with its beak. It will torment it. It will take it high to the heights and again throw it down. Again pick it up. Again beat it with its beak, and it will torment it and trouble that snake and destroy it and kill it. అంటే స్నేక్ కంటే ఈగలే పవర్ అని నేను అంటా. That's why eagle is more powerful than the snake. స్నేకే పవర్ అని వాళ్ళు చేయలేపండి. Who says snake has more power? నీకు ఇట్లా అని చెప్తా, ఎత్తకు నీ పరుగు పోతుంది. ఫస్ట్ ఈగలే పవర్ అంట. ఎందుకోసం? Eagle has more power. ఈగల్ అంటేనే హెవెన్ కింగ్. Eagle itself is a heavenly king. ఒక మాట చెప్పాలా, పక్షుల్లో ఇది గ్రేటు, యానిమల్స్ లో లయన్ గ్రేటు. అందుకే దేవుడు 4 ఫేసెస్ లో ఒకటి ఈగల్ తీసుకున్నాడు. నెక్స్ట్ మంత్ చెప్పేది లయన్ ని దేవుడు తీసుకున్నాడు. See, among the birds, eagle is great. Among the animals, lion is great. So in the 4 faces, these are 2 faces that God has chosen. ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటుంది కదా, మీకు తెలుసా ఎలిఫెంట్? Do you know elephant is very huge and big? ఏనుగులు తెలుసు కదండి, బాగా పెద్దగా ఉంటాయి కదా. Elephants are big and huge. కానీ గుర్తుపెట్టుకోండి, But see, దాని థింకింగ్ ఎప్పుడు ఉంటుందట. but its thinking is not there. లయన్ ని చూడంత వరకు కూడా బలంగానే ఉంటుందట. లయన్ ని చూయగానే అనుకుంటుందట, వమ్మో దీంతో గెలవలేం రా అనుకుంటుందట. దాని వీక్నెస్ అట అది. అందుకే ఇది కింగ్ కాలే, లయనే కింగ్ అయింది. అట్లనే చాలా మంది క్రిస్టియన్స్ డెవిల్ గురించి మాట్లాడగానే హుషారైపోతారు. నన్ను నమ్మండి, హుషారు యాక్టివేట్ అయిపోతారు. అవును బ్రదర్, చేతబడి బ్రదర్, దయ్యం బ్రదర్, యాక్టివేట్ అయిపోతారు. కానీ దేవుని శక్తి గురించి మాట్లాడాలి, ఎప్పుడైతే బ్రదర్, ఏమైతే బ్రదర్, జరిగాయి బ్రదర్, డౌట్ బ్రదర్, దీనికోసం ఏం చేయాలి బ్రదర్, ఏం చేయాలి బ్రదర్, నీ నోరు చక్కగా పెట్టుకో బ్రదర్. Many Christians, when we speak about serpent spirit or about the devil, oh, they are very much excited. Oh, they will want to listen about the witchcraft and all those things. But when you speak about God's power, they will ask, when will this happen? How will it happen? What will happen? లాస్ట్ ఒక మాట చెప్తాను. Finally, one word. హిస్టరీ తెలుసు కదా, అలెగ్జాండర్ ఒకసారి ఫైట్ చేస్తాడట. Once Alexander was fighting, వాళ్ళకి సంబంధించిన సైన్యాధిపతి బంటో వాడు అక్కడ కూర్చొన్నాడట. one soldier was sitting there. అలెగ్జాండర్ ఫైట్ అంతా అయిపోయినాక వచ్చి కూర్చొన్నాడట, మీరు చేయండి అన్నాడట. Alexander after fight went back and said, okay, now you go and fight. వాడు ఫైట్ చేసుకుంటా ఇట్లా అంటాడట, ఖచ్చితోటి మళ్ళీ వెనక కొత్తాడట, ఇట్లా అంటాడట, మళ్ళీ వెనక కొత్తాడట. అలెగ్జాండర్ చాలాసేపు చూసాడట, ఏ ఆలో నీ పేరేం పేరు అసలు అన్నాడట. That soldier was simply twisting his sword and again going back, twisting his sword and going back. So Alexander saw for some time and he said, now stop it, what is your name? అంటే అలెగ్జాండర్ అన్నట వాడు కూడా. He said, my name is also Alexander. అరే సిగ్గులేనాడు, ఆ పేరన్నా తీసేసుకో, లేదా పోయినా ఫైట్ చేయనాడట. He said, at least change your name or go and fight and win it. అందుకే నేనేం అని చెప్తానంటే, క్రిస్టియన్స్ అయిన మనము ఈ చిన్నగా ఉండొద్దు, ఈగల్లాగానే ఉండాలని నేను కోరుకుంటున్నా. అదే దేవునికి ప్రార్థిస్తున్నాను. Christians, we shall not be small like this, we shall be like eagle. మీకు నేను ఇక డో గురించి ఎందుకు చెప్తలేనంటే, అరే మీరు ఎన్ని పాటలు పాడిలా డో గురించి పాడి పావురం గురించి అలసిపోయారు. అందుకే కొత్తదాన్ని పట్టుకొచ్చిన పక్షిరాజ్ అన్నది. ఆ పక్షిరాజ్ అంటే దేవుడు, యేసుప్రభువే దేవుని యొక్క బిడ్డలారా. ఆ ఎనైంటింగ్ మనకు వస్తే ఆయన 3rd డే రిజరెక్ట్ అయ్యి ఈగలాగా ఎట్లా ఎగిరిండో మీ యొక్క లెంటన్ డేస్ లో కూడా మీరు పైకి ఎగురుతారు.
Oh, just as Jesus rose up on the third day and rose up like an eagle, like that you during this Lenten season, you will rise up. చూడండి, గమనించడం ప్రయత్నించు. Now understand this. ఫెయిత్ కి అన్బిలీఫ్ కి సంబంధం లేదు. See, for faith, all these things doesn't నీ వ్యూ matter. మార్చుకో, You change your view. నీ గివింగ్ మార్చుకో, You give, నీ you ప్రాస్పెరిటీ change. సొంతం చేసుకో. You make prosperity your అసలు own. టైస్ ఆఫరింగ్స్ నేను చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, నువ్వు తినొద్దు, అవి నీ కానే కావు. See, you should not eat tithes and offerings that do not belong to అవి నీ you. కానే కాదు, అసలు That does not belong to వాటి you. మీద నీకు అధికారం లేనే You లేదు. have no authority over that. వాటి తోటే అసలు నీ యొక్క జీవితంలో ప్రాస్పరిటీ ఖచ్చితంగా స్టార్ట్ అయింది. But you can use it to make prosperity your own. కనుక ఈ యొక్క టైంలో లైవ్ చేసే వరకు కూడా చెప్తున్నా, Those are watching on live. ఇట్లా ఉండదు, కొద్దిగా చేతులు పైకి లేపండి, ఇట్లా స్ట్రాంగ్ అనుకోండి. Or make yourself strong, shake yourself. అలెగ్జాండర్ రాజులని చెప్తాను, నా మెసేజ్ విన్నందుకైనా కనీసం ఈ యొక్క ఆడిటోరియం దిగంత సేపు అయినా ఇట్లా గట్టిగా ఉండండి. Oh, just be strong, shake yourself. నా మీద అనాయింటింగ్ ఉంది, There is anointing upon నా me. మీద పవర్ ఉంది, There is power on me. నేను ఈగల్ని, I'm an eagle. నేను ఈగల్ని, I'm an eagle. నేను ఈగల్ని, I'm an eagle. నేను ప్రాస్పర్ అవుతున్నా. I'm prospering. నా జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పనిచేస్తున్నాయి. God's blessing is working upon me. నా బాడీలో హీలింగ్ ఉంది. There is healing in my body. ఇగో చర్చ్ మంచిగానండి, లైవ్ చూసారు కూడా, నేనే సూపర్ న్యాచురల్ ని, I am a supernatural. నేను రైచస్ ని, I am righteous. నేను హీల్ అయిపోయినా. I am healed. నా దేహమే దేవాలయము, Oh, my body is the temple of the living God. నేను ఒక కింగ్ ని, I am a king. నేను ఈగల్ లాగానే రూలింగ్ చేస్తా. I will rule like an eagle. నా జీవితాన్ని పరిపాలించుకుంటా. I will reign my నేను life. ఒక రాజుని, I am a king. నేను ఒక రాజుని, I am a king. నేను రాజుల రాజు బిడ్డను. I am a king of kings. I am a నేను daughter of kings. ఆశీర్వదింపబడ్డా. I am blessed. రోగంతో నాకు సంబంధం లేదు, I have no connection with disease. దయ్యంతో నాకు సంబంధం లేదు. I have no part with the devil. నేను బిగ్ గివర్ ని, I am a big giver. నేను ఏ ఛాలెంజ్ అయినా ఓవర్కమ్ అయితా. I'll overcome any challenges. అర్థమవుతుందా? Are you understanding? చెప్పు, నేను ఏ వైరస్ కు భయపడా, I do not fear any virus. నేను ఏ రోగానికి భయపడా. I will not fear any నా లోపల weakness. హీలింగ్ ఉంది. There is healing in me. అర్థమవుతుందా? Understand? ఇట్లా అనుకోండి, Oh, fly high, shake yourself. మీకు ఎగిరేదాకానే ఇట్లా అనాలి. ఎగిరినాక రెక్కలు చేస్తే చాలిగా. Only before flying, you just flutter like that. అది చాలా But once హైట్స్ you raise- పోయినాక ఇట్లా అనదిగా. After going high, the eagle does not shake and ఎందుకంటే అది ఇంకా పౌరం కాదు, అది ఈగలు కాబట్టి ఇట్లా లేపి పెడుతుంది. because it's an eagle, it will just soar high with a steady wing. నేను ఈగల్ని. I am an eagle. చాపు చేయలేపు ఏమైంది, ఎవరో పట్టుకున్నారు. Stretch out your hands. చెప్పుకో, నేను ఈగల్ని, I am an eagle. నేను ఈగల్ని. I am an eagle. అందుకే దేవుడు చెప్పిండు, పక్షి రాజు వలె నీ యవ్వనము కొత్తదైతది. Oh, your youth is renewed like an eagle. అంటే 40 years వచ్చినా అంటే మళ్ళా యంగ్ అయిపోతుంది బాడీ, ఫిట్నెస్ పెరుగుతుంది. Your fitness increases. అసలు నేను చెప్తాను కదా, నీ ఫిట్నెస్ పెరుగుద్ది, Your fitness will increase. అన్ని విషయాల్లో ఇంక్రీజ్ స్టార్ట్ అవుతుంది. In everything you will increase. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. Father God, we thank and మీ praise యొక్క you. రక్తాన్ని ప్రోక్షించండి. We apply the blood of Jesus. బిడ్డలు, నా బిడ్డలందరిని ఆశీర్వదిస్తున్నా. Oh, I bless all my people, O నీ Lord. మహిమ చేత నింపుతున్నా. Oh, fill them with your glory. లైవ్ చూసేవారిని కూడా దీవిస్తున్నా. I bless those who are watching నన్ను online. ప్రవక్త నమ్మే ప్రతి ఒక్కరి మీద అవుట్ పోరింగ్ చేస్తున్న ఈగలైన Those who believe on the prophet, I pour out, give the outpouring of the eagle anointing. ప్రొఫెటికల్ లైన్ రిలీజ్ చేస్తున్నా. I open prophetical eye. ప్రభా, ఎవరైతే గివింగ్ లేదో అందరికి గివింగ్ నేర్పి ప్రభా. దయ్యం ఎవరిని ఆపొద్దు, తాకొద్దు. Oh, Lord, teach them to do the giving, O Lord. Devil shall not stop them from giving. ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్న మహిమ చేత నింపుతున్నా. Oh, I bless everyone and fill them with your glory. నీకు వందనాలు, స్తోత్రాలు. In Jesus' mighty ఈ name. బిడ్డలు దీవిస్తూ యేసు నామమున ప్రార్థన తండ్రి, ఆమేన్. Amen.